ఒక వైఫ్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ వద్దని చెప్పి మళ్ళీ పూర్తిగా డివోర్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అడగొచ్చా? ఇప్పుడు ఒక వైఫ్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకుంది అంటే మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏం చేస్తారు అంటే ఒక ఎంఓయూ లాంటిది రాసుకుంటారు. ఎంఓయూ అంటే ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో క్లియర్గా ఏం రాసుకుంటారు ఒక అగ్రిమెంట్ లాగా అంటే నేను ఇంకా మెయింటెనెన్స్ అనేది వద్దు నాకు అని చెప్పేసి అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఆ ఎంఓయూలో రాసుకుంటారు. ఓకేనా? సో అది ఎందుకు రాసుకుంటారంటే ఆ టైంలో ఆమె తనని తాను మెయింటైన్ చేసుకునే పరిస్థితిలో ఉంది, నాకు మెయింటెనెన్స్ వద్దు అనింది వైఫ్. ఎందుకంటే ఆమె సంపాదిస్తుంది లేకపోతే ఏదో రీజన్ వల్ల నాకు మెయింటెనెన్స్ వద్దు అనింది మ్యూచువల్ కన్సెంట్ అప్పుడు. తీరా ఏమైందంటే మొత్తం డివోర్స్ అంతా శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ఇంకా వేరే పెళ్లి చేసుకోలేదు. ఓకే, సో తనని తను మెయింటైన్ చేసుకోలేకపోతుంది. అంటే తనకు అసలు డబ్బులు లేవు, ఏం లేవు, తనని తను పోషించుకోలేకపోతుంది. అలాంటప్పుడు తను వెళ్ళి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అనేది తన ఎక్స్ హస్బెండ్ మీద వేయొచ్చు అని చెప్పేసి రీసెంట్గా హైకోర్ట్ ఆఫ్ కేరళ ఒక తీర్పు అనేది ఇచ్చింది. సో దీని మీద చాలా అంటే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది, నాకు మెయింటెనెన్స్ వద్దంది, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి నాకు మెయింటెనెన్స్ అడగడం ఏంటి? అయిపోయింది కదా, ఆ బంధం అనేది తెగిపోయింది అండ్ తనంత తను ఒప్పుకునింది మెయింటెనెన్స్ వద్దు అని చెప్పేసి. బట్ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అడగడం ఏంటి? అది కూడా ఎక్స్ హస్బెండ్ని అయిపోయింది, ఇట్స్ ఆల్ ఓవర్. బట్ అయినా కూడా ఏంటంటే కోర్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే ఒకవేళ తను పోషించుకోలేదు, అసలు తిండుడు లేదు అన్నప్పుడు ఇంకేం చేస్తుంది? సో మెయింటెనెన్స్ అయితే తప్పదు కదా. సరే ఏదో తనకు రైట్ అయితే ఉంది, ఒకసారి పెళ్ళి చేసుకుందంటే ఆబ్వియస్లీ ఎక్స్ వైఫ్, ఒకప్పుడైతే వైఫే కదా. సో ఆ రైట్ అనేది ఇంకా ఉంది. సో దానికోసం ఏంటంటే ఆమె మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి ఆమె అప్పుడు వద్దు అనుకున్నా ఇప్పటికీ కూడా ఆమెకు బాధ్యత అనేది హస్బెండ్కి ఉంది, పెళ్లి ద్వారా వచ్చింది ఆ బాధ్యత. అది వెళ్ళిపోయినా సరే ఆ బాధ్యత ఇంకా ఉండిపోయింది అని చెప్పేసి ఈ సంచలనాత్మక తీర్పు అనేది అయితే హైకోర్టు ఇచ్చింది కేరళ. ఏంటి పెళ్లి చేసుకున్న పాపని పాపం వాడి జీవితాంతం ఇంకా పోషిస్తూనే ఉండాలా? ఈవెన్ విడాకులు ఇచ్చినా కూడా మళ్ళీ పోషించడం అనేది అర్థం కాదు కొంచెం. అవును, బట్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ప్రతిసారి ఆడవాళ్ళే విలన్ కావాలని లేదు, ప్రతిసారి మగవాళ్ళే విలన్ కావాలని లేదు. సో అసలు విలన్ అంటే జెండర్కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ మధ్యలో మనం ఎన్ని వింటలేము, ఎక్కడ చూసినా ఒక్కటే స్టోరీ వింటున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, న్యూస్ ఓపెన్ చేసిన ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఒక వైఫ్ వాళ్ళ లవర్తో కలిసి హస్బెండ్ చంపడం. దిస్ ఈస్ ద న్యూస్ వీఆర్ హియరింగ్ ఆల్ ద టైమ్. అంటే మార్నింగ్ లేవగానే నాకు చిరాకేస్తుంది అసలు ఆ న్యూస్ చూస్తుంటే కూడా ఏమవుతుంది అసలు జనాలకి అనిపిస్తుంది. అంటే ఇదే న్యూస్ అంటే ఇక్కడ బేసికల్ ఏంటంటే మనం ఒక ఫీలింగ్ ఏముందంటే అరే ఎందుకు అమ్మాయిలు వైఫ్స్ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు, పెళ్ళైన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఇది ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. బట్ అదేంటంటే అవి హైలైట్ అవుతున్నాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఏళ్ళ తరబడి నుంచి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద అట్రాసిటీస్ చేశారు. దేర్ వేర్ డౌరీ కిల్స్. ఓకే, అంటే కట్నం తీసుకురా అని చెప్పేసి చంపిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉండి అనుమానం పడుతూ టార్చర్ పెట్టి కొట్టి తిట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ వైఫ్ని తాగొచ్చి రోజు వైఫ్ని కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి లేకపోలేదు, చాలా ఉన్నాయి. హస్బెండ్స్ కూడా వైఫ్ని టార్చర్ పెట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరగలేదు. అప్పుడు అలా హస్బెండ్స్ చేసేవాళ్ళు కాబట్టి వైఫ్లు ఇట్లా వెళ్ళి ఇంకొకరితో కలిసి ఇతన్ని చంపేసేవాళ్ళు కాదు. మేబీ అలా చేయలేదు కాబట్టి ఇట్లా వైఫ్స్ ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ కాలం. అంటే అది కూడా రీజన్ అనుకోవద్దు, కొద్దిగా కావచ్చు బట్ నాట్ టోటలీ. సో కొంచెం కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అనుకుంటున్నాను. సో బట్ ఏంటంటే నేనేమంటున్నా అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ అండి. అంటే వీళ్ళ అన్స్టేబుల్ మైండ్స్ అనుకోవచ్చు, అంటే పెళ్ళికి ముందు ఒకరిని ఇష్టపడడం, పెళ్ళి చేసుకున్నాక హస్బెండ్ నచ్చక, ప్లెంటీ రీజన్స్. గద్వాల్లో అబ్బాయి పేరు ఐ డిడెంట్ రిమెంబర్, బట్ అబ్బాయి పెళ్ళి చేసుకున్న జస్ట్ 2 డేస్కి గొడవ పెట్టుకొని 1 monthకి చంపేసింది లవర్తో కలిసి. 1 month డివోర్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. ఈవెన్ నీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒకవేళ చేసేసుకున్నావు, అయిపోయింది, విడాకులు తీసుకొని వేరే చంపేస్తున్నారు డైరెక్ట్. అసలు చంపడాలు ఏంటి, ఇంక్లూడింగ్ మదర్. చంపడానికి వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసిందంట. వినడానికే వియర్డ్ ఉంది అండ్ కొంచెం భయం వేస్తుంది. అంటే ఈ మధ్యలో ఏమైందంటే లేడీ విలన్స్ ఎక్కువైపోయినాయి. మనం మూవీస్ లో చూస్తే ఎక్కడ కూడా మనము మెంటలీ సపోజ్ మనం ఒక ఫ్లోలో ఉన్నాం, ఒక దానికి మైండ్ ప్రిపేర్ అయి ఉన్నాం, ఇట్లాంటి విలన్ అంటే మెన్నే
విలన్ అంటే మగవాళ్ళే అన్నట్టు మనకు మైండ్ ప్రిపేర్ అయింది. సడన్గా ఎప్పుడైనా ఏదైనా మూవీలో లేడీ విలన్ చూస్తేనే మైండ్ మనకి యాక్సెప్ట్ కావడం చాలా కష్టంగా ఏది, అవునా? అలాంటిది ఇప్పుడు ప్రతిదీ చేసేదంతా ఆడవాళ్ళే అంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. వై కిల్లింగ్? ఇప్పుడు ఒకవేళ నచ్చలేదు చేసుకోలేదంటే విడాకులు ఇవ్వచ్చు, ఓకే, లేదు పారిపోండి అబ్బాయి ఎక్కడికైనా దూరము, ఏంటిది మరి చంపడం ఏంటి, లేదా ఓపెన్గా చెప్పేయండి దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అని చెప్పి. మరి మనిషిని చంపేంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ వీ హ్యావ్ డిస్కషన్. నాకు మా మమ్మీ కాల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే చెప్పింది అనమాట, ఎందుకు ఇట్లా అవుతుంది, రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి. మెన్ ఆర్ రియలీ స్కేర్డ్ బికాస్ నాకు కూడా నా ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు తెలుసా, అమ్మో పెళ్ళంటే భయం అవుతుంది అంటే, అబ్బాయిలు పెళ్ళంటే భయం అవుతుంది, పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, ఈ అమ్మో దీనికంటే చంపించుకోవడం కంటే లైఫ్ లాంగ్ సింగిల్ గా అని అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఓకే, అది ఎట్లా అంటే అందరు అట్లా ఉండొద్దు, భయపడద్దు, మెన్ కూడా అందరు అట్లా ఉండరు. ఎగ్జాక్ట్లీ మా అమ్మ కూడా అదే చెప్పింది. సో ఇప్పుడు నేనున్నాను, మీ డాడీని మంచిగా చూసుకోవట్లేదు, అట్లా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మో ఆ జనరేషన్ అయిపోయింది, మన మదర్స్ ఇన్నసెంట్ మదర్స్ ఆ జనరేషన్ ఇట్స్ ఓవర్. ఇప్పుడు ఉన్న లేడీస్ అండ్ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆ అత్తారింటికి వచ్చింది ఒక అమ్మాయి అంటే నెక్స్ట్ ఆమె వెళ్ళాలి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆ బస్ ఛార్జెస్ కూడా డబ్బులు లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. డబ్బులు హస్బెండ్ ఇస్తేనే ఆ బస్ ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ డబ్బులు ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసింది అమ్మాయిలకి, వాళ్ళని వాళ్ళు పోషించుకోగలరు, మేమేం సంపాదించుకోగలరు. అండ్ ఫోన్ పేలు అవి ఇవి వచ్చేసరికి డబ్బులు లేకపోయినా ఈజీ అయిపోయింది. సో ఈ రోజు కూడా కేసు చూసిన కదా, ఒక అమ్మాయి నార్త్ ఇండియాలో వాళ్ళ లవర్తోని పిచ్చి పిచ్చిగా వీడియోస్ తీసుకొని వాళ్ళ హస్బెండ్కి పంపించి ప్రెషరైజ్ చేసి మనీ ఇవ్వమని అడిగితే హస్బెండ్ వాళ్ళ టార్చర్ హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇవాళ చూసాను న్యూస్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఐల్ సే వన్ థింగ్, ఆడవాళ్ళే విలన్ కాదు, మగవాళ్ళే విలన్ కాదు, అసలు జెండర్కి విలన్కి సంబంధం లేదు. చెడ్డవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ఈ మధ్యలో ధైర్యం ఎక్కువైపోయి పిచ్చి అన్న చేస్తూ ఉన్నారు, దట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే. బట్ కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ నౌ, మెయింటెనెన్స్ అనేది ఏంటంటే, ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ మీరు కనుక పోషించుకున్న పరిస్థితులు లేకపోతే మాత్రం మీరు మీ ఎక్స్ హస్బెండ్ మీద మీరు కేసు అనేది వేయచ్చు. ఆస్కింగ్ ద మెయింటెనెన్స్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్. మీరు ఏం ప్రూవ్ చేయాలంటే మిమ్మల్ని మీరు పోషించుకునే పరిస్థితులు లేరు, మీకు ఇంకా సంపాదించుకునే సోర్స్ లేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం ఈ హైకోర్ట్ ఆఫ్ కేరళ ఒక ఆర్డర్ ఇచ్చారు, జడ్జ్మెంట్ ఇచ్చారు, దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. సో తెలియని వాళ్ళకి తెలియపరచడానికి చెప్తున్నాను.